సో పుల్లారావు గారు, చెప్పండి. వెల్కమ్ టు ద షో. సో పుల్లారావు గారు, అంటే ఇప్పుడు ట్రంప్ మీద జరిగిన దాడి, దానికి సంబంధించి అమెరికా భద్రతా వ్యవస్థ ఏ విధంగా ఉంది, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. సో రాజకీయంగా రిపబ్లికన్ పార్టీ ఈ అవకాశాన్ని, అంటే ఈ సంఘటనను ఒక అవకాశంగా మలుచుకునే పరిస్థితులు ఉన్నాయి అనే వాదన కూడా వినబడుతోంది. సో ఇది రాజకీయంగా ఎటువంటి మలుపు తిరిగే పరిస్థితి అనుకోవాలి ఈ ఘటన? అసలు ఈవేళ సరిగ్గా రిపబ్లిక్ నేషనల్ పార్టీ కన్వెన్షన్ ఉన్నది, ఈవేళ స్టార్ట్ అవుతుంది మిల్వాకీ విస్కాన్సిన్ లో. సరిగ్గా ఇది 2 రోజుల ముందర జరిగింది. ట్రంప్ అక్కడికి వచ్చాడు, ఆయన సెలెక్ట్ చేస్తారు, ఆయన వైస్ ప్రెసిడెంట్ అనౌన్స్ చేస్తారు. చాలా టైమింగ్ విశేషంగా వచ్చాడు. ఆల్రెడీ అమెరికాలో ఈయన గెలుస్తాడు ఈసారి వచ్చేసారు. ఈ సంఘటన జరగకముందే వారం రోజులు బట్టి ఓడించలేరో గెలుస్తున్నాడు. ఆఖరికి ఒక 2 సంవత్సరాల క్రితం న్యూయార్క్ రాష్ట్రం లాంటి రాష్ట్రం కూడా గెలిచే అవకాశం, ఎప్పుడూ గెలవలేదు అనుకున్నారు కూడా, అది కూడా ఛాలెంజింగ్ రాష్ట్రం అయిపోయింది డెమోక్రాట్స్. గెలవటానికి దారిలో ఉన్నాడు. ఆయన గెలవటం ఇప్పుడు రాజకీయాల్లో 7 రోజులు అంటే చాలా ఎక్కువ టైం అని చాలా పెద్దలు అన్నారు. ఆ రూల్కి నేను ఎప్పుడు మర్యాదిస్తాను. రేపు ఏదో అవుతుంది, ఇది అయిపోయింది, వాడు ఎలక్షన్ గెలుస్తాడు, డబ్బులు పంచి పెట్టాడు, కిరీటం పెట్టుకున్నాడు, అక్కలు ఇవన్నీ చూసాం కదా, ఫెయిల్ అయిపోతూ ఉంటారు కదా. ఫెయిల్ అయిపోతే ఇక్కడ మనకంటే చాలా తెలివితేటలు ఉన్నవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీ గారు అవ్వచ్చు, లేకపోతే సిద్ధరామయ్య అవ్వచ్చు, కర్ణాటకలో రేవంత్ రెడ్డి గారు అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, అందరూ ఒక రకంగా వాళ్ళ ఎస్టిమేట్స్ అన్ని అక్కడక్కడ తప్పులు అవుతూ ఉంటాయి కదా. సో మనం చెప్పలేం ఏమవుతుందో. కానీ అడ్వాంటేజ్ లో ఉన్నారు డొనాల్డ్ ట్రంప్. ముఖ్యంగా నేను అనుకుంటున్నా ఏం జరిగిందంటే, బైడెన్ ఆర్థిక వ్యవస్థను చాలా బాగా చేసిన, చాలా విషయాలు బాగా ముందరికెళ్ళినా, ఆయన ఈ రోజుకి 5,000 10,000 మంది బోర్డర్స్ దూకేసి వచ్చేస్తున్నారు కదా పర్మిషన్ లేకుండా. వాళ్ళంతా ఎవరు ముసలోళ్ళు, ఆడోళ్ళు, పిల్లలు కాదు, వాళ్ళు మిలిటరీ ఏజ్ యూత్, మేల్ యూత్ అంటున్నారు. మిలిటరీ ఏజ్ అంటే 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్న పీపుల్ బోర్డర్ దూకేసి మెక్సికో నుంచి వచ్చేస్తున్నారు. ఇప్పుడు అది 20 లక్షలు 30 లక్షల మంది గత సంవత్సరాల్లో వచ్చారని మాత్రం విశేషంగా అమెరికా అంతా అల్లరైపోయి ఊర్లో మనం చూస్తున్నాం, బొమ్మలాలు వెళ్ళి మధ్యలో ఉండటం, గొడవలు చేయటం వచ్చారు. అది మెయిన్ పాయింట్. డొనాల్డ్ ట్రంప్ కి ఒక పెద్ద స్ట్రెంగ్త్ రావటం, ఇది మళ్ళీ దేశాన్ని అతను ఏమంటున్నాడు అంటే, నేను వాళ్ళు మళ్ళీ ప్లేన్లు ఎక్కించి అది దేశాలు పంపిస్తా, ఆ దేశాలు తీసుకోననే పరిస్థితి లేదు, ఏం చేస్తానో వాళ్ళని చూడంటే అందరు నమ్ముతున్నారు. అందువల్ల అది మెయిన్ ఇష్యూ. ఆర్థిక వ్యవస్థ బాగా జరుగుతుంది, అమెరికా హెల్త్ బాగున్నది, ఎకానమీ విశేషంగా ఉన్నది. అన్నీ ఉండగా ఈ ఒక్క ఇష్యూ మీద, మన బోర్డర్స్ మీద మన కంట్రోల్ పోయింది. ఇతర దేశాలు, ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ నుంచి జనం, ఆఫ్ఘనిస్తాన్ అనుకోండి, సిరియా అనుకోండి, ఇరాక్ అనుకోండి, ఇరాన్ అనుకోండి, ఎవరు వస్తున్నారో మనకు తెలియదు. భారతదేశం నుంచి కూడా కొంతమంది వెళ్తున్నారు, ఎక్కువ మంది పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి వెళ్ళిపోతున్నారు, మీరు చూస్తున్నారు కదా. అందువల్ల ఆ మెయిన్ పాయింట్ మీద ట్రంప్ కి పెద్ద బూస్ట్ వచ్చింది గత 1 year. దాంతోపాటు ఆయన 4 నెలల క్రితం నుంచి ఏమంటున్నాడు, మనం పాపం లీగల్ గా వచ్చి ఇక్కడ కూర్చున్న వాళ్ళు, ముఖ్యంగా భారతీయులు, వాళ్ళకి మనం గ్రీన్ కార్డు ఇవ్వట్లేదు, వీళ్ళు వచ్చి దూకేసి గోడ దూకేస్తే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేస్తున్నాం. అసైలం అంటాం. అసైలం అంటే ఇంకా వాళ్ళకి డబ్బు ఇవ్వాలి, తిండి ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలి, హోటల్లో పెట్టాలి, ఉద్యోగం ఇవ్వాలి, సిటిజన్షిప్ ఇవ్వాలి, వాళ్ళు బయట పంపలేం. సో మొన్న అనౌన్స్ చేసేది ఏమన్నాడు, ఎవరైనా భారతదేశం లాంటి దేశం వాళ్ళు వచ్చి ఒక డిగ్రీ ఇక్కడ సంపాదించుకున్నారంటే వాళ్ళకి అక్కడే గ్రీన్ కార్డు ఇచ్చేస్తానన్నారు. సో ఐ థింక్ చేంజెస్ వచ్చినాయి. ట్రంప్ మీద ఒక ఫేవరబుల్ ఇంప్రెషన్ వచ్చింది. తర్వాత లా అండ్ ఆర్డర్ లో ఉంటాడు, ఇవన్నీ వచ్చినాయి. సో అతన్ని ఈ జరక్క ముందు కూడా గెలిచేస్తాడు అని 100% ఇప్పుడు న్యాచురల్ గా, ఇందాక ఫ్రెండ్స్ చెప్పింది చాలా వరకు కరెక్ట్. సింపతి వచ్చింది, షాక్ వచ్చింది. 1981 జూన్ అనుకుంటా లాస్ట్ టైం ఇంత సీరియస్ ఇన్సిడెంట్ రొనాల్డ్ రీగన్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు 43 సంవత్సరాల క్రితం ఎవరో వ్యక్తి కాల్చడానికి చూసాను. 81 ఇప్పుడు జరిగింది ఏమిటంటే ఆయనకి అడ్వాంటేజ్ వచ్చింది. కానీ అందరూ ఇప్పుడు మెల్లిమెల్లిగా కండెమ్ చేసేది ఏంటంటే, వాళ్ళ సీక్రెట్ సర్వీస్ టోటల్ గా ఫెయిల్ అయిపోయారు.
వాళ్ళు ఎక్కడో పక్కన 100 గజాల నుంచి ఉన్న బిల్డింగ్ మీద ఎతికి చూడలేదు, మనుషులు పెట్టలేదు. తర్వాత ఇందాక ఫ్రెండ్ చెప్పారు 100 గజాల నుంచి షూట్ చేస్తారంటే ఆ వ్యక్తి ఒక షూటింగ్ క్లబ్ మెంబరు. గత 2 సంవత్సరాలు బట్టి వాడు షూటింగ్ క్లబ్ మెంబరు. చక్కగా అతను ఆ పని మీద ఆయన మంచి నేర్చుకున్నాడు. తర్వాత LR రైఫుల్, AR రైఫుల్, ఆటోమేటిక్ రైఫుల్. అంటే అది ఒక బుల్లెట్ కాదు, స్ప్లాటర్ 10 బుల్లెట్స్ 20 బుల్లెట్స్ ఒక్క క్షణంలో వచ్చేసే రైఫుల్ ఉన్నది. టెలిస్కోప్ ఉంటుంది. ఏం చేస్తారు, ఏం చేసి అది ఫిట్ చేయగానే ఆ బుల్లెట్ వెళ్ళిపోయి కొట్టేస్తుంది. 100 గజాలు 200 గజాలు 300 గజాల దూరం కూడా ఈజీగా చేయొచ్చు. ఈజీగా, ఎందుకంటే అంతా ఆటోమేటిక్. సో ఇది అవన్నీ ట్రైనింగ్ చేసుకున్నాడు. అతని పర్సనల్ లైఫ్ అన్ని బయటకు వచ్చిన అసలు వెళ్ళి ఆ బిల్డింగ్ మీద వాడు ఎక్కి తుపాకి పెట్టుకున్న చాలా మంది పాయింట్ అవుట్ చేసిన ఆప్షన్. తర్వాత ట్రంప్ కాలిపోయాక వారి చుట్టూరా ఎవరు పరిగెత్తలేదు. చూడండి, అది చాలా ఇప్పుడు లేటెస్ట్ వస్తే అన్ప్రొఫెషనల్ గా చేశారు. ఒక బుల్లెట్ ప్రూఫ్ అద్దం లేదు, ఒక షీల్డ్ లేదు, చేతులతో కాశారు. మీరు చూసారో లేదో ఆ బొమ్మలు, అది నేను ఇలా చేతులు ఎత్తి కాస్తున్నారు అమెరికా ప్రెసిడెంట్ అమిన్ వ్యక్తిని. తర్వాత సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ లో కొంతమంది టోటలీ అన్ప్రొఫెషనల్ గా బిహేవ్ చేశారు. ఆయన వెనకాల దాక్కున్నారు ఇద్దరు, అది గమత్. ఇప్పుడు వచ్చే పిక్చర్స్ చూస్తే ఆయన వెనకాల దాక్కున్నారు. ఆయన నిలబడి కొంతమంది ఆయన చుట్టూరా నిలబడితే ఆయన. సో ఇదంతా సీక్రెట్ సర్వీస్ ఫెయిల్ అయిపోయింది. రాబోయే రోజుల్లో సీక్రెట్ సర్వీస్ హెడ్ రిజైన్ చేసేస్తారు, ఈవేళ రేపో సాక్ చేస్తారు. ఇది ఫెయిలియర్, చాలా ఫెయిలియర్ అయిపోయింది. కానీ ఒక్క చెవుని గ్రేస్ చేసి వెళ్ళిందంటే ఒక అంగుళంలో ఇంకొక % అంగుళంలో 1% లెఫ్ట్ వస్తే మనిషి చచ్చిపోదు, తలకాయ ఎగిరిపోదు. అంత నేరోగా అతను ఎస్కేప్ చేసేదంటే హిస్టరీలో లేదు. ఆయనే అన్నాడు తప్పకుండా ఆయన గెలుస్తాడు. మీరు అడగవలసిన ప్రశ్న భారతదేశానికి మంచిదా అంటే అద్భుతం, భారతదేశానికి అద్భుతం. ఓకే, యా. అంటే పుల్లారావు గారు, భారతదేశానికి వచ్చే ముందు ఇంకొక క్వశ్చన్ అయితే వస్తారు అంటున్నప్పుడు, అయితే హష్ మనీ ట్రాప్ ఏదైతే ఉందో, ఈ స్కామ్ ఏదైతే ఉందో దాంట్లో కూడా కొంత ఇబ్బంది ఉంది కదా. సో అతన్ని జైలుకు పంపిస్తారు అనే విషయం కూడా వినబడుతోంది కదా. సో నిజంగా వెళ్లే పరిస్థితి ఉంటుందా లేకపోతే? లేదు, మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, మీరు చూసారా లేదు? వాళ్ళు సుప్రీంకోర్టు ప్రెసిడెంట్ కి ఇమ్యూనిటీ ఉన్నది. ఓకే, పర్సనల్ క్రైమ్ లో లేరు, కానీ జనరల్ గా ఆయన అక్కడ కూర్చున్నప్పుడు ఇమ్యూనిటీ ఉన్నదని వాళ్ళు సుప్రీంకోర్టు ఇచ్చాక ఆయన కేసులన్నీ డ్రాప్ చేయలేదు, సస్పెండ్ చేశారు. ఓకే, సస్పెండ్ అంటే అలా ఉంచారు. సుప్రీంకోర్టు కూడా ఆయన ఎలక్షన్ ఆప్ చేయడానికి వీలు లేదు, ఈ కేసుల గురించి నాది ఇచ్చారు. సో ఇప్పుడు సస్పెండ్ అయింది. తర్వాత ఈ సింపతి వచ్చాక వాళ్ళు ముందలు గెలలేరు. ఇవన్నీ ఆయనకు ఒక విశేషమైన మార్పు వచ్చింది. చాలా పెద్ద మార్పు వచ్చేసింది, ఆయనకి కలిసి వచ్చింది. ఇది జరగక ముందే సుప్రీంకోర్టు ఆయనకి ఇమ్యూనిటీ ఉన్నదని చెప్పారు. సో అందువల్ల ఆయనకి మార్పు వచ్చింది. ఆయన కూడా ఏజ్ ఉన్న వ్యక్తి, తప్పకుండా ఆయన్ని ఇప్పుడు ఆప్ చేయటం, బైడెన్ దిగిపోయే పరిస్థితి వచ్చింది. బైడెన్ దిగిపోయి ఇంకో వ్యక్తిని పెడతానికి ప్రయత్నం చేసినా అది జరిగిన ట్రంప్ ఆప్ చేయటం కష్టం. అది మాత్రం అందరు మైండ్ లో ఉంది. యా, పుల్లారావు గారు, అంటే భారత్తో ఎలా ఉండబోతుంది అనే విషయం మీతో మాట్లాడే ముందు ఒక్కసారి మురళీ మనోహర్ గారిని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.